అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము పూరి వెళ్తున్నాము. ఈ వీడియోలో మనం పూరి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేం ప్లేసులు చూడాలనేది పూర్తి సమాచారం వివరిస్తాను. ముందుగా పూరి ఎలా చేరుకోవాలి. ఈ పూరి అనేది వెల్ కనెక్టెడ్ ఇన్ ట్రైన్ అన్నమాట. మన ఇండియాలోని దాదాపు అన్ని ప్రదేశాల నుంచి పూరికి ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి భువనేశ్వర్. సో మన ఏపీ రాష్ట్రం నుంచి అయితే విజయవాడ నుంచి పూరికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ అవి టైమింగ్స్ కరెక్ట్గా సెట్ కాలేదనుకుంటే విజయవాడ టు భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్స్లో భువనేశ్వర్కి ముందుగా కుర్దా రోడ్ జంక్షన్ అనేది ఉంటుంది. ఈ కుర్దా రోడ్ జంక్షన్లో దిగితే అక్కడి నుంచి మనకి పూరికి కనెక్టెడ్ ట్రైన్స్ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి. అయితే మన ప్లానింగ్ ఎలా ఉండాలంటే కుర్దా రోడ్ జంక్షన్కి ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో చేరుకునేటట్టు ఉండాలి. 5 to 6 మధ్యలో నుంచి కుర్దా రోడ్ నుంచి పూరికి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అప్పుడు ఓవరాల్గా పూరికి మనం 7-7:30 లోపు రీచ్ అవుతాము. మనం ఇలాంటి టూర్లకు వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 8కి డెస్టినేషన్ రీచ్ అయ్యేలా ఉంటే అప్పుడు రూమ్ తీసుకొని 10కి ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు మొత్తం వేస్ట్ కాకుండా ఆ రోజు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. టూర్ వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి ఏమన్నా తెచ్చుకోండి, ఇలా తినుకుంటా కూర్చోవచ్చు ట్రైన్లో. ఇది కుర్దా రోడ్ జంక్షన్. ఈ కుర్దా రోడ్ జంక్షన్లో ఫుట్ ఓవర్ కాకుండా మామూలుగా మనం ట్రాక్ దాటామనుకోండి ఫైన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో బెటర్ టు ఇంకెక్కడైనా కానీ మీరు ఫుట్ ఓవర్నే యూజ్ చేయండి. మొదటి రోజు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పూరి వెళ్ళి పూరిలో ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూరి నుంచి మొదటగా కోనార్క్ వెళ్ళి కోనార్క్ నుంచి మళ్ళీ పూరి వచ్చేస్తాము. సో ఆ నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం 2 గంటలకల్లా కోనార్క్ నుంచి పూరి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి పూరి టెంపుల్స్ చూసుకొని ఈవినింగ్ బీచ్ చూడాలనేది ప్లాన్. ఇది పూరి రైల్వే స్టేషన్. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా పెద్దగా ఉంది. దాదాపు 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ట్రైన్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పూరి స్టేషన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నట్టున్నారు. అమృత్ భారత్ అనే పథకం కింద ఇది సెలెక్ట్ అయినట్టుంది. సో చాలా బాగా చేస్తున్నారు, చాలా పెద్దగా కడుతున్నారు. అలా స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆటోలు అయితే అందుబాటులో ఉన్నాయి. మేము రూమ్ ముందుగానే బుక్ చేసుకున్నాము. ఈ రైల్వే స్టేషన్ నుంచి మేమున్న రూమ్ వచ్చేసి 5 kilometers ఉంది. ఈ ఆటో వాళ్ళు 300 ఛార్జ్ చేశారు 5 మనుషులకి. సో పూరిలో స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్ అంటే పూరి బీచ్ రోడ్డే. ఇది మేము ఉండబోయే రూము. ఈ మొత్తం అపార్ట్మెంట్స్ లెక్క అనిపిస్తున్నాయి. దీని పేరు వచ్చేసి కృష్ణ సీ సైట్ అపార్ట్మెంట్స్. ఇది బలియాపాండా హౌసింగ్ బోర్డ్ కాలనీ అనే ఏరియాలో ఉంటుంది. సో ఇది టెంపుల్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ కొంచెం దూరంగానే ఉన్నా కానీ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో మొత్తం 18 అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. అందులో 4-5 హోటల్స్ ఉన్నాయన్నమాట. ఈ మొత్తం కాంపౌండ్లోనే అవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మేము ఈ రూము మనకి 5కి 2300 పడింది అగోడా యాప్లో. కొంచెం పర్లేదు, రూమ్ అయితే బాగానే ఉంది. యాక్చువల్లీ ఆన్లైన్లో మనకి 4 చూపిస్తుంది. బట్ ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నా కానీ మనం అడ్జస్ట్ అయితే నో ప్రాబ్లం. ఈ వీడియోలో మనం పూర్తిగా పూరి గురించే చూపిస్తాము. సో ఈ పూరి అనేది చాలా ఇరుగ్గా ఉండే టౌన్ లెక్క కనిపిస్తుంది. అంత నీట్గా అయితే లేదు. గుడి ప్రాంగణంలో తప్ప మిగతా ఏరియా అయితే అంత నీట్గా ఏం లేదు. సో చూస్తున్నారు చిన్న చిన్న గొంతులు. పూరిలో మనకి ఇలాంటి ఆటోలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే రోడ్లు చిన్నవి కాబట్టి వెడల్పు తక్కువ ఉండేటట్లు ఈ డిజైన్ చేశారు. ఇది బయట నుంచి గుడి యొక్క వ్యూ. ఇంతకన్నా లోపలికి మనల్ని మొబైల్ అలౌ చేయరు కాబట్టి ఇక్కడి నుంచే చూపిస్తున్నాం. యాక్చువల్లీ మనం సెల్లులో కానీ వీడియో కానీ ఫొటోస్లో చూసిన దానికన్నా కూడా రియల్గా చూసినప్పుడు అసలుకి ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఒక 20-30 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నంత హైట్ ఉంటుంది. ఈ గుడిలో ప్రధానంగా జగన్నాథ విగ్రహం అంటే శ్రీకృష్ణుడి విగ్రహం, ఆయన అన్న బలభద్రుడు, చెల్లి సుభద్రాదేవి యొక్క విగ్రహాలు ఉంటాయి. మామూలుగా గుడులలో రాతితో చెక్కబడి ఉంటాయి, కానీ ఇది అట్లా కాదు, చెక్కతో చేసిన విగ్రహాలు ఇవి. పూరి రథయాత్ర రోజు
ఈ విగ్రహాలు ఇక్కడికి దగ్గరలో ఉన్న గుండిచ అనే ఆలయానికి తీసుకెళ్ళబడతాయి. వాటినే రథోత్సవం అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇది ఒక చాలా ప్రముఖమైన రథయాత్ర ఇది. ఈ గుడిని 12వ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడ గంగ దేవుడు అనే అతను నిర్మించినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి. ఈ గుడిలో దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం అనేది పడుతుంది. దర్శనం అయిపోయిన తర్వాత 1 కిలోమీటర్ దూరం నడవాల్సి ఉంటుంది. అక్కడికి ఆటోస్ అలౌ చేయరు. నెక్స్ట్ ఆటో తీసుకొని బీచ్కి వెళ్తున్నాం. ఈ పూరిలో జగన్నాథ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బీచ్ని ఖచ్చితంగా సందర్శించాల్సిందే. అది కూడా నైట్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ పూరి మొత్తము ఒక హ్యూమిడిటీ ఉంటుందన్నమాట. దగ్గరగా ఉండడం, సముద్రం దగ్గరగా ఉండడం, ఇరుకైన రోడ్లు ఉండడం. సో ఆ వాతావరణం నుంచి బీచ్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా రిలీఫ్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting. And I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it?